భారతీయ ఛానల్కి స్వాగతం. మొన్న పార్లమెంట్లో జరిగిన అటాక్ అనే చెప్పాలి. యాక్చువల్గా అది మన దేశానికి పరువుకే నష్టం అటాక్ ఇచ్చింది. పరువు నష్టం జరిగింది. మన సెక్యూరిటీ సిస్టమ్స్కి అన్నిటికీ కూడా హేళన చేశారు. అది చాలా విచిత్రమైన సంఘటన. కుర్రాళ్ళు వచ్చారు, 4 దిక్కుల నుంచి వచ్చారు, ఒక చోట కాకుండా. ఆడపిల్ల, ఆవిడేమో ఒక 45 ఏళ్ళ స్టూడెంట్ అంట. నీలం కౌర్ అన్నారు ముందు, తర్వాత నీలం ఆజాద్ అంటున్నాడు ఇప్పుడు ఆవిడ పేరు. ఆవిడేమో స్లోగన్లు చేసుకుంటూ గట్టిగా అరుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆవిడ 43 ఏళ్ళతో వచ్చినా కూడా నిరుద్యోగురాలంట. స్టూడెంట్ ప్లస్ నిరుద్యోగురాలు. ఆవిడకి పనికిరాని డిగ్రీలు అన్నీ ఉన్నాయి. ఆవిడ దగ్గర బిఎడ్ ఉంది, బిఎల్ ఉంది, ఎల్ఎల్బి ఉంది, ఏవో ఉన్నాయి. కాకపోతే ఉద్యోగం మాత్రం చేయలేదు. కానీ ఆవిడకి అదే బాగుంది, ఉద్యోగం చేస్తున్నాడే. ఆవిడ ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్లో ఉంది. తర్వాత అన్ని యాంటీ బీజేపీ ఏ ప్రొటెస్ట్ అయినా ఢిల్లీ చుట్టుపక్కల అక్కడను ఈవిడ రెడీగా ఉంటుంది. సో ఎన్ఐఏ ప్రొటెస్ట్లో ఉంది. ఈ యాంటీ బీజేపీ ప్రొటెస్ట్లన్నింటిలో కూడా ఈవిడ ఉంది. అంటే షీఈ్ అ స్ట్రాంగ్ కాంగ్రెస్ లేడీ అనమాట, కాంగ్రెస్ పార్టీ ఆవిడ. సరే, ఆవిడ ఏ భావజాలం అయితే మనకెందుకు, కానీ బేసిక్గా ఉద్యోగం చేసే అలవాటు లేదు, ఒళ్ళు వంచే అవసరం లేదు, డబ్బులు వస్తున్నాయి అక్కడి నుంచో. ఇది ఆవిడ స్టోరీ. మెయిన్ మాస్టర్ మైండ్ ఎవడు? వాడు ఝా. వాడు ఏం ఝా? వాడు లలిత్ ఝా. వాడు వెస్ట్ బెంగాల్ కలకత్తాలో 3 ఏళ్ల పాటు ఉండి ఈ మాస్టర్జీ అని పిలిపించుకుంటాడట. మాస్టర్ అంటే పిల్లలకి ట్యూషన్ చెప్పాడు. వాళ్ళ కాలనీలో అతను కమ్యూనిస్ట్ భావజాలం, నెక్సలైట్ కనెక్షన్ ఉందండి. వాడికి పిల్లలకి చదువు చెప్తున్న మిషన్ తోటి అందరినీ కొంచెం నెక్సలిజంలోకి ఏదో మళ్ళిస్తున్నాడు. ఏంటో మరి ఏం చేశాడు అక్కడ తెలియదు మాస్టర్జీ. మెయిన్గా వాడు 1.5 years 2 years బట్టి ఈ ప్లానింగ్ చేశారు. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు అది ఇంకా క్లారిటీ లేదు. వీడి వెనకాడ ఉన్నాడు, అది పట్టుకుంటే తెలుస్తుంది. వాళ్ళు చెప్పదలుచుకుంది మేము ఇప్పటిదాకా అనుకున్నది ఏంటంటే జస్ట్ మన పరువు తీయడం, మన దేశాన్ని పరువు తీయడం, మన పార్లమెంట్ వ్యవస్థను కొంచెం కించపరచడం. అది వాళ్ళు సాధించారు టు దట్ ఎక్స్టెంట్. ఇప్పుడు వీళ్ళంతా అమిత్ షా గారు నువ్వు మాట్లాడు అంటారు. ఏం మాట్లాడతాడు? ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తుంది కదా, ఏ పార్టీ ఉంది వెనకాల అని తెలియలేదే. అవన్నీ బయట రావాలంటే ఇంకా టైం పడుతుంది. ఇప్పటికే ఒకరికి వస్తున్నాయి. 15 మంది ఎంపీలని, రాజ్యసభ ఎంపీలని, లోక్సభ ఎంపీలని కలిపి 15 మందిని బహిష్కరించారు ఈ ఉదంతం నుంచి. ఈ మొన్న జరిగిన స్మోక్ బాంబ్స్ వేసుకుని వచ్చిన పార్లమెంట్ అటాక్కి ఒక 15 మంది దాకా ఇప్పటికే సస్పెండ్ చేశారు సభ్యుల్ని. అంటే ఈ సెషన్ అయిన దాకా అనుకున్నాను, ఈ వింటర్ సెషన్కి సస్పెండ్ చేశారు. ఎందుకంటే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. వెల్లోకి వచ్చిన ఒకడు అయితే డెరిక్ ఒబరాయ్ వాడు టీఎంసీ వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. థటనింగ్గా వెళ్ళిపోతాడు, మన స్పీకర్ మీదకి వెళ్ళిపోతాడు. ఈ బెంగాలీ వాళ్ళకి ఉన్న మెంటల్నెస్ ఏంటో, వాళ్ళు మెంటల్ వాళ్ళు, దే ఆర్ నాట్ నార్మల్ గైజ్. ఈ టీఎంసీ వాళ్ళు కూర్చుని మీద వెళ్ళిపోతాడు స్పీకర్ మీదకి, అంటే చేతులు ఊపుకుంటారు కొట్టేసినట్టు. ఆపరా స్లోగన్లు వేసుకోవడం, అక్కడ వచ్చి స్లోగన్ రేరింగ్. ఎందుకంటే రోడ్డు మీద అనుకోవాలి స్లోగన్స్. ఇక్కడ లోక్సభలో ఎందుకు పని జరిగిన వాళ్ళు కదా, అదనోడు పని జరగనివ్వకుండా ఆపేసి స్లోగనరింగ్ చేసుకుంటూ థ్రెటనింగ్గా గెస్చర్స్ చేస్తూ వెల్లో ఉండి చేస్తాడని చెప్పి ఆయన వింటర్ సెషన్కి అంతటికి బాబును సస్పెండెడ్ అని చెప్పి ముందు చేశారు. ఆయనతో పాటు ఇంకా చాలా మంది వెళ్ళారు ఈ ఇన్సిడెంట్కి రిలేటెడ్గా. సో బేసిక్గా ఇది అలజడి క్రియేట్ చేద్దాం, పార్లమెంట్లో సభలు అవ్వకుండా చేద్దాం
అనే ఉద్దేశం తప్ప ఇంకేది కనపట్లేదు. దట్ ఈస్ వాట్ అల్టిమేట్గా జరిగింది ఏదే, వాళ్ళ ఉద్దేశం కూడా అదే అయి ఉంటుంది. కాంగ్రెస్ అండ్ టీఎంసీ గైజ్ ఆర్ డూయింగ్ ఇట్. అది అని బయటకు వచ్చేసేటుంది. అది ఎక్కడ బయటకు వస్తుందో అని అదొక భయం వాడికి. సో ఈ ఇదేంటి పరిస్థితి. మొన్న పార్లమెంట్ లో జరిగిన సంఘటనకి కారణాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. అసలు వాడు దొరికాడు, లలిత్ జాగడు ఆల్మోస్ట్ దొరికినట్టు. ఈ మిగతా నలుగురు అరెస్ట్ అయిపోయారు మొదటే. ఇంకొకటి కూడా ఉన్నాడు, వాడిని పట్టుకోవాలి. ప్లస్ వీళ్ళందరినీ మాస్టర్ మైండ్ ఇంకెవడో ఫండింగ్ ఇచ్చిన వాడు ఉంటారు అని ఇంకా అనుకుంటున్నారు. ఏ పార్టీ ఎఫిలియేషన్, టీఎంసీ పార్టీ అయితే గ్యారంటీగా ఉంటుంది. మన కాంగ్రెస్ పార్టీ లేకుండా ఏది ఉండదు. సో ఇవన్నీ బయటకు వస్తాయి వెరీ సూన్. అప్పుడు అమిత్ షా గారు మాట్లాడతారు దర్జాగా అని నేను అనుకుంటాను. మీరంతా ఏమనుకుంటున్నారు చెప్పండి. మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో పెట్టండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.